ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ అప్డేట్ ఖచ్చితంగా మీకోసమే. రాష్ట్ర ప్రభుత్వం ఒక మామూలు అనౌన్స్మెంట్ కాదు, చరిత్రలో నిలిచిపోయే ఒక భారీ రిక్రూట్మెంట్ డ్రైవ్కు తెరలేపింది. అసలు ఏంటి సంగతి? ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు చూసేద్దాం. అవును, ఇది జస్ట్ ఒక న్యూస్ ఐటెం కాదు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక పెద్ద కల. ఆ కల ఇప్పుడు నిజం కాబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ ఉద్యోగాల జాతర ఇప్పుడు మొదలవ్వబోతోందన్నమాట. సరే, ఈ మొత్తం విషయాన్ని మనం స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ అసలీ అనౌన్స్మెంటేంటి? ఆ తర్వాత అందర్నీ ఎక్కువగా టెన్షన్ పెట్టే విషయం, ఎన్ని ఖాళీలున్నాయి అవి చూద్దాం. మరి ప్రభుత్వం దీన్ని ఎలా ప్లాన్ చేస్తోంది, ఇంకా వేరే ఏమేం నోటిఫికేషన్లు రాబోతున్నాయి? అన్నింటికన్నా ముఖ్యం, ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అందుకోవాలంటే మనం ఇప్పుడేం చెయ్యాలి? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక మొదటి విషయానికి వద్దాం. అసలు ఏంటి జాబ్ అనౌన్స్మెంట్? సింపుల్గా చెప్పాలంటే గవర్నమెంట్ అధికారికంగా ఈ నియామకాల భర్తీకి గో అహెడ్ చెప్పేసిందన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ చూడండి, 20. ఏంటి 20 అనుకుంటున్నారా? అదే అసలు విషయం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మన ఏపీపీఎస్సీ ఒకేసారి ఏకంగా 20 కొత్త నోటిఫికేషన్లు ఇవ్వడానికి రెడీ అవుతోంది. ఇది నియామకాల ప్రాసెస్లో చాలా చాలా పెద్ద ముందడుగు. ఓకే, ఇప్పుడు అందరూ మోస్ట్ ఈగర్గా వెయిట్ చేసే పాయింట్కి వచ్చేశాం. అసలు ఎన్ని ఉద్యోగాలు, ఆ నంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. అక్షరాల 99,000. అన్బిలీవబుల్ కదా! రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు డిపార్ట్మెంట్లలో దాదాపు 1,00,000 ఉద్యోగాలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయబోతున్నారు. ఇదొక మామూలు విషయం కాదు, ఒక రికార్డనే చెప్పాలి. అయితే ఇక్కడో చిన్న క్లారిఫికేషన్ ఉంది. ఈ 99,000 ఉద్యోగాలు ఒకేసారి ఒకే నోటిఫికేషన్లో రావు. వీటిని ఫేజ్ల వారీగా అంటే దశల వారీగా ఒక ప్లాన్ ప్రకారం భర్తీ చేస్తారన్నమాట. ఓకే, మరి ఏ డిపార్ట్మెంట్లలో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం. చూడండి, పంచాయతీరాజ్ శాఖలో అయితే సుమారుగా 26,000 పోస్టులున్నాయి. చాలా పెద్ద నంబరిది. ఆ తర్వాత అర్బన్ డెవలప్మెంట్లో ఒక 23,000. అంతేకాదు హైయర్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్, రెవెన్యూ ఇలా చాలా కీలకమైన శాఖల్లో కూడా వేలల్లో పోస్టులున్నాయి. సరే, ఇంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవ్ని గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేయబోతోంది? వాళ్ల ప్లాన్ ఏంటి? ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ప్రభుత్వం ఒక క్లియర్ రోడ్ మ్యాప్తో ముందుకెళ్తోంది. మంత్రి లోకేష్ గారు ఆల్రెడీ అధికారులకు డైరెక్షన్స్ ఇచ్చేశారు. వాళ్లు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి వేకెన్సీ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నారు. కాని వీటన్నింటికన్నా మనకు కావాల్సిన అసలసిసలైన అప్డేట్ ఎప్పుడంటే ఉగాది పండుగ రోజున. ఎస్, ఆ రోజున ఒక అఫీషియల్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారట. అంటే ఏ నోటిఫికేషన్ ఎప్పుడొస్తోందో మనకొక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ ఏపీపీఎస్సీ ఇచ్చే 20 నోటిఫికేషన్లు ఒక ఎత్తైతే ఇంకా చాలా ఉన్నాయి. అవేంటో చూద్దాం రండి. టీచర్ అవ్వాలనుకునేవాళ్లకి డిఎస్సి, పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనుకునేవాళ్లకి ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు, అంతేనా గ్రూప్ 2, గ్రూప్ 4 లాంటి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాలు, ఇంకా ఎలక్ట్రిసిటీ, హెల్త్, ఎండోమెంట్స్ ఇలా ఒకటేంటి దాదాపు అన్ని డిపార్ట్మెంట్లలోనూ నోటిఫికేషన్ల వర్షం కురవబోతోంది. ఓకే, ఇదంతా బావుంది. గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, వేకెన్సీలున్నాయి, అంతా ఓకే. మరిప్పుడు ఆస్పిరెంట్స్ ఏం చేయాలి? ఇదే అన్నింటికన్నా ముఖ్యమైన ప్రశ్న. అవును, అసలు పాయింట్ ఇదే. ప్రభుత్వం అవకాశాలు క్రియేట్ చేస్తోంది, దారులు తెరుస్తోంది. మరి ఆ అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి మనం ఎంతవరకు రెడీగా ఉన్నాము? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరూ తమను తాము వేసుకోవాలి. ఇక నోటిఫికేషన్ ఎప్పుడొస్తుంది అని ఎదురుచూడ్డం ఆపి సిలబస్ ఎంతవరకు అయ్యింది అని చూసుకోవాల్సిన టైమిది. గవర్నమెంట్ వాళ్ల పని వాళ్లు చేస్తున్నారు. అవకాశాలు మన ముందుకొస్తున్నాయి. కాని దాన్ని సక్సెస్గా మార్చుకోవాల్సింది మనమే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, గెలిచేవాళ్లు ఎప్పుడూ అందరికంటే ముందే తమ ప్రిపరేషన్ మొదలుపెడతారు. మరి మీ ప్రయాణం ఈరోజు ఈ క్షణం నుంచే మొదలవుతుందా?